అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది న్యూయార్క్ పట్టణంలోని యూనియన్ స్క్వేర్లో ఉన్న క్లైమేట్ క్లాక్. ఇప్పుడు అది 2 సంవత్సరాలు 348 రోజుల 1 గంట 11 నిమిషాలను సూచిస్తుంది. అంటే జూలై 21, 2029 సంవత్సరం వరకు మనము కార్బన్ బడ్జెట్ను తగ్గించుకోవాలి. కార్బన్ బడ్జెట్ అంటే మనం గాలిలోకి విడుదల చేసే కార్బన్ డయాక్సైడు మరియు ఇతర విషవాయువుల పరిమాణం. ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ వాతావరణ ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువైనా కూడా మనకు విపరీత పరిణామాలు కలుగుతాయని ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. అంటే విపరీత పరిణామాలంటే మనకు వరదలు, అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరువులు, కాటకాలు, తర్వాత ఉప్పెనలు, కార్చిచ్చులు, హిమనీ నదాలు కరగటం అంటే మంచు కరగటం, ఇలాంటివన్నీ విపరీతాలు సంభవించి మానవ మనుగడ కష్టమవుతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఈ గాలిలోకి విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ ఇతర విషవాయువులను తగ్గించుకోవాలి. అంటే మనము ప్రత్యామ్నాయ ఇంధన వనరులైనటువంటి సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని ఈ బొగ్గు మరియు పెట్రోలు తర్వాత సహజ వాయువులను ఉపయోగించడం తక్కువ చేసుకుంటే మనకు గాలిలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ తక్కువ అవుతుంది. దానివల్ల మనం ప్రస్తుత ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనము లెట్ us యాక్ట్ ఇన్ టైం. సో ఈ టైం లోపలనే మనము శ్రద్ధ తీసుకోవాలి.